సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము హగ్గయి గ్రంథము 2:5. నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. ప్రవక్త అయిన హగ్గయి గ్రంథం యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే యూదా ప్రజలు బబులోను యొక్క చెర నుంచి మరలా వారి దేశానికి వచ్చి దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో వారి ముందున్న ఆటంకాన్ని చూచి దేవుని పని విడిచిపెట్టే పరిస్థితి. హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకున్నది, ఇజ్రాయేలారా యూదా ప్రజలారా ధైర్యం తెచ్చుకున్నది. ఇదిగో నేను మీతో చేసిన పని జ్ఞాపకం చేసుకోండి, మీలో నేను గొప్ప కార్యము చేయబోతున్నాను. ఏంటి జ్ఞాపకం? గత కాలము ఎలా నేను మిమ్మల్ని రక్షించాను, మీ పితరులను ఐగుప్తు యొక్క బానిసత నుంచి ఎలా తీసుకొచ్చాను, ఎర్ర సముద్రం నుంచి వారు ఎలా దాటివేసిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను ఎంత గొప్ప దేవుణ్ణి. ఈరోజు మీకున్న ఈ చిన్న పని ఏ పాటిది? బబులోను చెర నుంచి విడుదల చేసిన వాడు నేను. ఈరోజు ఎందుకు మీ పట్టణాన్ని, మీ దేశాన్ని, మీ యొక్క మందిరాన్ని కట్టలేను? నిజమే ప్రియ కుమారుడు కుమార్తె, మన జీవితంలో కూడా ఒక విషయాన్ని గ్రహించాలి. ఆయన చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనకున్న ఈ ఒత్తిడిని బట్టి, రుణకాలను బట్టి, వ్యాధుని బట్టి మనకు అనిపిస్తుంటుంది, అయ్యో నేను ఏమీ చేయలేకపోతున్నానేమో, దేవుడు నాకు ఏం జరగట్లేదు, ఏం చేయట్లేదు అనుకున్నామేమో. కానీ ఒకసారి ఆలోచించే, జ్ఞాపకం చేసుకో, దేవుడు మనల్ని ఎలా విడిపించాడు. ఒకనొక సమయంలో ఈ లోకం మనల్ని విడిచిపెట్టింది, బంధువులు విడిచిపెట్టినారు, ఆయన మనం విడిచిపెట్టలేదు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన జంటగా నీకు సహాయం చేస్తున్నాడు. ఈరోజు ఎందుకు ఆయన కార్యం చేయడు? ప్రియకుమారుడు కుమార్తె, ఒక్కసారి ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. నేను విడువను, ఎడబాయను. ఈరోజు నమ్ముతావా? ఆయన సహాయం చేస్తానని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకున్నా నీ బిడ్డని వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నిత్యమే నువ్వు మాకిచ్చిన నిబంధన జ్ఞాపకం చేసుకోమను. మేము నమ్ముచున్నాము, నువ్వు పట్ల గొప్ప కార్యం చేస్తున్నావు, ఆశ్చర్యమైన కార్యం చేస్తున్నావు. అందుని బట్టి ఉన్నాలు ప్రభా, నీ సహాయం తెచ్చండి. ఇగో నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవ ఆశీర్వాదంతో నింపబడుతున్న దేవా, నీకున్నాలు వారికున్న కొద్దులు తీసివేయండి. ఇది ఉదయకాల సమయంలో వారి ముందు ఎలాంటి సవాలున యేసు నామమున వారిని దూరపరచునైనా నీ కృపాక్షములతో నింపి బలపరచండి, సమృద్ధిపరచండి. అని వారు ఏదేదో కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. అని నమ్మకించండి. దేవుడు తప్పనిసరి పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.